గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. పండగకి తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జర్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రయాణం సాఫీగా సాగాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు విషయం మర్చిపోయారు. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఒకసారి తమ వాహన ఫాస్టాగ్ ను సరిచూసుకోకుంటే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఫాస్టాగ్ కేవైసీ చేయించక అకౌంట్లో సరిపడా డబ్బులు లేక బ్లాక్ లిస్ట్ లో పడిపోతున్నాయని టోల్ ప్లాజా అధికారులు చెప్తున్నారు. ఇవి చేయించుకుంటే అర నిమిషంలో టోల్ దాటేయొచ్చు, లేదంటే గంటల తరబడి టోల్ వద్ద ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి పండక్కి నలుమూలలకు వెళ్లే వాహనదారులు వీటిని సరిచేసుకుని జర్నీ స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తప్పవని టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయిపోతే వెంటనే రీఛార్జ్ చేయించుకోవాలి. తీరా టోల్ గేట్ వద్దకు వచ్చి రీఛార్జ్ చేసుకుంటే అది యాక్టివేట్ అవ్వడానికి అరగంట సమయం పడుతుంది. మీరున్న ప్రాంతంలో నెట్వర్క్ సమస్య ఉంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అయితే అత్యవసర సమయాల్లో 1033 నెంబర్కు ప్రయాణికులు ఫోన్ చేయాలి. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ వాళ్లని హాస్పిటల్ తరలించేందుకు ప్రతి 20 కిలోమీటర్లకి ఒక అంబులెన్స్, డ్యామేజ్ అయిన వాహనాల్ని పక్కకు జరిపేందుకు క్రేన్ను జాతీయ రహదారి అధికారులు సిద్ధంగా ఉంచుతారు. అయితే కొత్తగా కారు కొన్నప్పుడు చాసిస్ నెంబర్పై ఫాస్టాగ్ని ఇస్తారు. కారును రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. ఫాస్టాగ్ను తీసుకుని ఎక్కువ కాలం గడిపేస్తే కేవైసీ అడుగుతుంది. అయితే ఆధార్, పాన్, ఆర్సీతో అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ లిస్ట్లో పడే ప్రమాదం ఉంది. ఫాస్టాగ్ కంపెనీ కూడా మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రమాదం ఉంది. వీటిని అప్పటికప్పుడు గుర్తిస్తే ఫాస్టాగ్ అప్డేట్ కావడానికి 24 గంటల సమయం పడుతుంది.